ఆమేన్. హల్లెలూయా. మనం అలాగే నుంచొని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక పేజీ నెంబర్ 168, కొత్త నిబంధనలు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విడిపింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వాక్యమై ఉన్న దేవా, నీకే స్తోత్రము. నాయన, చదవబడిన వాక్యాన్ని గ్రహించుటకు, లోతుగా దాన్ని అర్థం చేసుకున్నటకు, నాయన అందులోని సారాన్ని మేము పొందుకున్నటకు శక్తినివ్వండి. ఈరోజు నీ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడమని, వినువారిని, భవిష్యత్తులో వినబో వారికి కూడా కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు. సో లైవ్ సరే, ఈ చిన్న అంశాన్ని మనం ధ్యానిద్దాం. సరే, ఇటు తిరగండి. లేదా కుర్చీలో కూర్చోలే, పర్లేదు, అటు కూర్చో, సోఫాలో కూర్చో, లైస్. సో ఒక చిన్న అంశాన్ని పూట మనం ధ్యానిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించాలని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. అంటే మనల్ని మనం మరొక నాయకత్వానికి, మరొక వ్యక్తికి, మరొక ఆధీనానికి, మరొకరి చిత్తానికి, మరొకరి ఇష్టానికి అప్పగించుకోవటం, సరెండర్ అవ్వటం, ఆఫర్ అప్ అవటం, దీని గురించి మనం ధ్యానిద్దాం. మనల్ని మనం దేవునికి పూర్తిగా అప్పగించుకొనటం, ఈ అంశాన్ని ధ్యానిద్దాం. అప్పగించుకోవటంలోని ఆశీర్వాదం. మనల్ని మనం పూర్తిగా వేరొకరి చిత్తానికి, వేరొకరి ఇష్టాలకి, వేరొకరి నాయకత్వానికి, వేరొకరి మార్గదర్శకత్వంలోకి మనం సరెండర్ అవటంతో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుడు కూడా మానవుడిగా వచ్చి మన కొరకు తనను తాను పూర్తిగా అప్పగించుకోవాల్సి వచ్చింది. అదే మీ 2వ అధ్యాయంలో, అదే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. అంటే పౌలు చెప్తున్నాడు, నా కోసం తనను తాను అప్పగించుకున్నాడు. దేవుడు మన కోసం తనను తాను పూర్తిగా అప్పగించుకోవాల్సి వచ్చింది. ఎవరికి అప్పగించుకున్నాడు? దేనికి అప్పగించుకున్నాడు? అసలు అప్పగించుకోవటం అంటే ఏంది? మనం ఒక కటింగ్ షాప్లోకి వెళ్తాం, బార్బర్ షాప్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా మగవాళ్ళకి ఆ కట్ చేసేవాడు అటు దిగినాక మనం తల గట్టిగా పెడితే వదలండి సార్ అంటే అటు ఇటు ఫ్రీగా అటు ఇటు తిప్పుకుంటాడు. ఇట్ట ఆడు ఎలా అంటాడు, వంచాలి, ఇలా అంటాడు, పైకి నెచ్చాలి, ఆడు ఎలా అంటాడు. ఆ ముందు కూర్చున్నవాడు డాక్టరా, లాయరా, ఇంజనీరా, లేకపోతే ఎమ్మెల్యేనా, ఎంఆర్ఓ అని వాడికి అనవసరం. అవునా? నువ్వు వాడికి వెళ్ళిపోతే తల ఆడి చేతిలో పెట్టాలి అంతే. ఆడు ఎలా అంటే నీకు ఈ వర్షం నన్ను కొడతావా అనొచ్చు. అక్కడ ఉన్నప్పుడు వాడు ఎట్టంటే అంటమే. నువ్వు వాడిని తల గడ్డం పైకి లేపాడు, ఒక్కొక్కసారి మాట్లాడాడు, ఇలా కొట్టేస్తాడు, మాట్లాడుకుంటే ఇట్లా అంటాడు అంతే. ఇట్లా అంటే పైకి లేపు అని, ఇట్లా అంటే కిందకు దించు అని. నువ్వు ఈగో పడితే సెట్ కాదు. అక్కడ దించినాక నీ తల ఆడి చేతిలో పెట్టి కూర్చోవటమే. సో వాడు ఏం చేస్తే అటు నీ తలను ఆడించటమే నీ పని. అలా ఉంటేనే వాడు నీకు పని చేయగలడు, లేకపోతే చేయలేడు. నేను ఈ ఊరు సర్పంచ్ని, నన్ను ఎలా అంటానికి కుదరదంటే ఆడి చేతిలో పెట్టినాక అలా అనాల్సిందే. మసాజ్ దగ్గరికి వెళ్ళావు, మసాజ్ చేసేవాళ్ళు అక్కడ కూర్చుంటే వాడు చేపట్టుకొని లాగుతాడు, కండ్లు ఎట్లా అంటాడు, ఇలా అంటాడు, వాడికి నీ బాడీ అప్పగించాల్సిందే. అప్పగించకుండా వాడికి మసాజ్ చేయలేడు. అలాగే బైబిల్లో దేవుడు మానవుడిగా వస్తే మనం రక్షించాలి అంటే కూడా ఆయన తన దేహాన్ని దేవుని ఆత్మకు అప్పగించుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆయన మోషే కంటే బలవంతుడు, శక్తిమంతుడు. ఆయన పలికితే ప్రకృతి లోబడింది ఆయనకు. అవునా? తుఫానే లోబడింది ఆయనకి. ప్రభువుని అరెస్ట్ చేసేటప్పుడు పేతురు పాపం కత్తి పట్టుకొని వచ్చి ఆ ఘోర కాపాడదామని చెప్పేసి వెనక్కి తిరిగి ఒకటి చెవి నరుకుతాడు. రాత్రి దాని గురించి ధ్యానించాం. పేతురుకి అప్పుడు ప్రభు ఒక మాట చెప్తాడు, పేతురు, ఈ టైంలో నేను ప్రార్థన చేయలేనా?
నేను ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహముల దూతల్ని నా తండ్రి పంపలేడా? కింద మీకు తెలుగు బైబిల్లో సేనా వ్యూహం అంటే 1వ నెంబర్ వేసి కింద 6,000 అని ఉంటుంది. ఒక్క సేనా వ్యూహం అంటే 6,000 దూతలట. మరి 12 సేనా వ్యూహాలంటే 12 72,000 దూతలు. ఒక్క దూత వస్తేనే హిజ్కియా కాలంలో ఒక్క దూత వెళ్ళిపోయి అష్షూరు సైన్యంలో 185,000 మంది చంపేశాడు. ఒక్క దూత 1,80,000 మంది 85,000 మందిని చంపాడు. మరి 70,000 దూతలు వస్తే ఏముంటుంది పరిస్థితి అక్కడ? ఒక చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు చెప్పాడు, యేసు సిలువను మోస్తుంటేనట యెరూషలేము మొత్తం ప్రతి ఇంటి మీద, ప్రతి కప్పు మీద, ప్రతి చెట్టు మీద మొత్తం దేవదూతలు నింపబడినట్టు పిల్లలు. దేవదూతలు వచ్చి మొత్తం మీద నుంచొని చూస్తున్నారంట కూర్చొని. అందుకే తిమోతి పత్రికలో ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన దేవదూతలచే చూడబడిన అని చెప్పి రాయబడింది. ఆయన గనక ఒక్క మాట పలికితే నన్ను కొడతారా వీళ్ళు, ఈ యెరూషలేము నాశనమగునుగా, కానీ ఒక్క మాట పలికితే మొత్తం భస్మమైపోయింది. ఎందుకంటే ఆయన ఏలియా కంటే బలవంతుడు. ఏలియా పలికితే అగ్ని వచ్చి 50 మందిని ముగ్గురిని చంపేసింది. ఏలియా పలికితే అంత శక్తి అయితే ఏలియా కంటే బలవంతుడు. కాబట్టి ఆయన ముందు తన నోరుని దేవుని ఆత్మకు అప్పగించుకున్నాడు, పలకకుండా కంట్రోల్ చేసుకున్నాడు. ఆ టైంలో ఆయన ప్రార్థన చేస్తే దూతలు దిగొచ్చేసి మొత్తం అందరిని ఆపుతారు. ఆయన ఆ టైంలో వాళ్ళకి విరోధంగా ప్రార్థించకుండా తన మోకాళ్ళను అప్పగించుకున్నాడు. ఆయన్ని వచ్చి వాళ్ళు ముఖం మీద ఉమ్మేస్తుంటే ఆయన గనక ఏదన్నా పలికితే ఆయన చనిపోడు, చనిపోకపోతే మనకు రక్షణ లేదు. కాబట్టి ఆయన దేహాన్ని వాళ్ళు కొరడా దెబ్బలతో కొడుతుంటే చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు చెప్తాడు, ఆ రోమా సేవకుడు వచ్చి ఆయన మీద కొరడా వేసి లేపుతుంటేనట మిఖాయేలు దూత వచ్చి పట్టుకున్నాడట వెంటనే, నా ప్రభువు మీద మీరు కొరడా ఎత్తుతారా అని. కానీ ఆయన అలా చూసి వదులు మిఖాయేలు అనగానే మిఖాయేలు ప్రభువా అంటే వదులు అంటే అప్పుడు దూత వదిలిపెట్టారట. ఆయన అనుమతిస్తేనే కొట్టగలిగారు, ఆయన ఒప్పుకుంటేనే శిక్షించగలిగారు. అంటే ఆయన తనను తాను ఆత్మకి అప్పగించుకున్నాడు కొట్టించుకోవటానికి. ఆయన గడ్డం పెరికారని రాయబడింది. చాలా ఆశ్చర్యం. మీరు లోకాసువార్తలో చూడండి, రోమా సైనికులంట వచ్చి ఆయన గడ్డం పట్టుకొని లాగారంట. గడ్డం పట్టుకొని లాగుతున్నప్పుడు ఆయన తనను తాను అప్పగించుకున్నాడు గనక వాళ్ళు గడ్డం పట్టుకొని లాగుతున్న ముఖం మీద ఉమ్మేసిన ఆయన ముఖం మీద చొక్కా వేసి ముఖం మీద గుద్దారంట. ఆయన పలికితే చాలా భస్మం అయిపోతారు వాళ్ళు. కానీ తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన పౌలు అంటున్నాడు, నా కోసం అప్పగించుకున్నాడు ఆయన. ఆయన అప్పగించుకోకపోతే నువ్వు నేను అందరూ నరకానికి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి పాపం అనే రోగంతోనే పుట్టాడు. అది ఎక్కడైనా పుట్టని, ఏ కులంలో, ఏ జాతిలో, ఏ భాషలో పుట్టని, పాపంతోనే పుట్టాడు. పాపికి మందు క్రీస్తు రక్తం. ఆ పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మే మనిషిని మార్చగలదు. ఏది మార్చలేదు పిల్లలు. కేవలం చదువు మార్చలేదు, కేవలం జ్ఞానం మార్చలేదు. దేవుని ఆత్మ వస్తేనే మనిషి మారతాడు. అందుకని అపోస్తలుడు కూడా ఏం చెప్పాడు, పైనుండి ఆత్మ వచ్చిన తర్వాత మీరు మారతారన్నాడు. వాళ్ళు 3.5 సంవత్సరాలు ఎంబడిచ్చారు, అద్భుతాలు చూశారు. కానీ కత్తి పట్టుకొని తిరిగాడు పేతురు. వదిలిపెట్ల కత్తిని. కానీ దేవుడి ఆత్మ వచ్చినాక అన్నీ వదిలేశాడు. సో ప్రభువు తన ఆత్మ మనకి ఇవ్వాలంటే ఆయన చనిపోవాలి. ఆయన చనిపోవాలంటే తనను తాను అప్పగించుకోవాలి. పౌలు అన్నాడు, నా కోసం తనను తాను అప్పగించుకున్నాడు. ఈ అప్పగించుకోవడం ఆశీర్వాదం. ఆయన అంతగా అప్పగించుకోవటం వల్ల ఆయన అందరికంటే ఎక్కువ హెచ్చించబడ్డాడు. అందరికంటే ఆ యెరూషలేములో పిల్లరా, రేపు ఏం జరగబోతుందో నీకు తెలియకపోతే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ బస్సు ఎక్కి వెళ్ళాలి. ఒక బస్సు, నువ్వు ఎక్కే బస్సు సగంలో ఎవరో వచ్చి దండగులు ఆపేసి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కాల్ చేస్తున్నారని తెలిసింది. నీకు అది ముందే తెలిస్తే ఆ బస్సు ఎక్కుతావా? ఎక్కం కదా, అది ఎక్కం. కానీ దేవుడికి ఏం జరగబోతుందో తెలుసు. యెరూషలేములో వెళితే ఆయన బట్టలోడ తీసి ఊరేగిస్తారని తెలుసు, ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్తారని తెలుసు. తెలిసి కూడా వచ్చాడు ఆయన. సరెండరింగ్ అంటారు, ఆఫరింగ్ హిమ్సెల్ఫ్. నిజంగా నేను ఒక కథ చదివాను, అది ఎంతవరకు నిజమో తెలీదు. ఒక తల్లికి 3 కొడుకులు ఉంటారు. అందులో పెద్ద కొడుకు అమెరికాలో సెటిల్ అవుతాడు, రెండో కొడుకు ఇంగ్లాండ్లో సెటిల్ అవుతాడు. ఒక ఆయన అమెరికాలో వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి పెద్దగా సెటిల్ అయిపోయి ఉద్యోగస్తులుగా 80-90 ఎకరాలు అక్కడ స్థలం కొని, జరిగిన సంఘటన అనుకుంటా,
మన చర్చ్ ఓపెనింగ్ అప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ శామ్యుల్ గారు అని, నూజివీడు, ఆయన కట్టెనపాడు. ఆ కొడుకు బాగా సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ అమ్మ నాన్నకి బాగా ఆస్తికి పంపిస్తా, డబ్బులు పంపిస్తా, బాగా ఫోటోలు పంపిస్తూ ఉండేవాడట. రెండో కొడుకు లండన్లో డాక్టర్ అట. అతను కూడా అమ్మ నాన్నకి అన్నీ చేస్తూ ఉండేవాడు. కానీ మూడో కొడుకు పెద్ద చదువుకోలేదు. అతను అన్నీ వదిలేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉంటూ అన్నీ చూసుకుంటూ వాళ్ళన్నీ చేస్తూ ఉన్నాడంట. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న యొక్క షష్ఠి పూర్తి కార్యక్రమం వచ్చిందంట. ఆ షష్ఠి పూర్తి కార్యక్రమంలో, షష్ఠి పూర్తి ఏమంటారు దాన్ని, అంతేనా, అది ఏదో హిందువులకు ఉంటుంది కదా, అదేదో 60 సంవత్సరాలు అయినది. ఆ ప్రోగ్రాం రోజు పెద్ద ఫంక్షన్ పెడితే ఆయన, ఆ పెద్ద కొడుకు అమెరికా అతను, ఈ లండన్ అతను వాళ్ళ అమ్మ నాన్నకి పెద్ద పెద్ద గిఫ్ట్లు పట్టుకొచ్చారంట. మంచి మంచి కారుల్లో, విమానాల్లో దిగి మంచి లగ్జరీ వాటిలో వచ్చారంట. ఇతనేమో ఊర్లో పొలం పని చేసుకుంటా ఉంటాడు చిన్నతను. ఆ ఫంక్షన్లో ఆ కన్నతల్లి మనసు, ఆ పెద్ద కొడుకులు ఇద్దరు బాగున్నారు సంతోషంగానే, వాళ్ళందరూ హైఫైగా మంచి మంచిగా వస్తుంటే పంచ కట్టుకొని, లొంగీలు కట్టుకొని, ఆ పని చేస్తా ఈ పని చేస్తా ఆ చిన్న కొడుకు తిరుగుతుంటే ఆ కన్నతల్లి మనసు తరుక్కుపోతుందంట. వాళ్ళు ఎక్కడ నా కొడుకుని చిన్నగా చూస్తారో, వాళ్ళ మధ్యలో వీడిని ఎక్కడ ఎలా అంటారో అని తల్లి మనసు అంతా అతని మీదే ఉందంట. ఇక తర్వాత వాళ్ళు ఏదో చేసినాక అమ్మ నాన్నకి బహుకరణ కార్యక్రమం, తెచ్చిన వస్తువుల బహుకరణ కార్యక్రమం అన్నప్పుడు పెద్ద కొడుకు, ఆ కొడుకు పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ, ఇదిగో గ్రానీ నీకు ఇది, ఇదిగో గ్రానీ నీకు స్మార్ట్ వాచ్, గ్రానీ నీకు ఇది అని వాళ్ళు, మనవరాళ్ళు అమ్మా నీకు ఇది అని చెప్పేసి, నాన్న ఇది అని చెప్పేసి వాళ్ళు లండన్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇచ్చారంట. ఇక అందరూ ఊళ్ళందరూ గొప్పగా చెప్పుకున్నారంట, అబ్బా ఎంత పిల్లలు ఎంత బాగా చేశారని. అప్పుడు పాపం ఈ మూడో కొడుకు, అతని పాపం ఏమీ లేక అందరి మధ్యలో నడుంకి ఒక తాడు కండవ కట్టుకొని ఒక ప్లేట్ పట్టుకొని వచ్చాడంట. పెద్ద ప్లేట్ పట్టుకొని, ఇలా ప్లేట్ పట్టుకొని ఆ ఫంక్షన్లో, పెద్ద ఫంక్షను, చుట్టుపక్కల ఊరు వాళ్ళందరినీ పిలిచారు, గ్రాండ్గా చేస్తున్నారు. వాళ్ళందరి మధ్యలో ప్లేట్ పట్టుకొస్తుంటే అందరూ చూసావా, వాళ్ళందరూ అన్ని ఇచ్చాడు. వీడు చూడు ఇట్ట పల్లెటూరులో మొద్దులేక తిరుగుతున్నాడు, పొలం పని చేసుకుంటా, అటు వెంట పడతా ఇటు వెంట పడతా అని అందరూ చూస్తున్నారంట. అప్పుడు వాళ్ళందరి మధ్యలో అతను అలా వచ్చి స్టేజ్ ఎక్కి స్టేజ్ మీదకి వచ్చాడంట. స్టేజ్ మీదకి వస్తే అమ్మ చూస్తుందంట, ఏంటి స్టేజ్ మీదకి వస్తున్నాడని. అందరి ముందు వచ్చి ఆ స్టేజ్ మీదకి వచ్చి ఆ స్టేజ్ ఎదురుగా పళ్ళెం పెట్టాడంట. ఆ పళ్ళెం పెడితే ఆ పూజారిలో వాళ్ళు చూస్తున్నారు, ఏంటయ్యా నువ్వేం తెచ్చావనగానే ఆ ప్లేట్లో ఆయనే పోయి కూర్చున్నాడంట. కూర్చొనమ్మా అన్నయ్య నీకు అది ఇచ్చాడు, అక్కడెక్కడో సంపాదించి కష్టపడి రెండో అన్నయ్య ఇది ఇచ్చాడు, నాకంటూ ఇవ్వటానికి ఏది లేదమ్మా, నాకున్నదల్లా నా జీవితాన్ని మీకోసం ఇచ్చాను, నేను దూరం అయితే మీరు ఏమైపోతారో అని తల్లడిల్లిపోయాను. దూరంగా ఉండి మా అమ్మ నాన్న బాగున్నారా అని ఫోన్లో చేసిన దానికన్నా దగ్గరుండి బాగోపోతే మీకు బెళ్ళేసిందే నాకు ఆనందం అనిపించింది. దూరంగా ఉండి డబ్బులు పంపించిన దానికన్నా దగ్గరుండి మిమ్మల్ని పట్టుకొని చూసిందే నాకు గొప్పదనిపించింది. మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేకపోయానమ్మా. హాస్టల్లో చదువుకున్నా నేను తిరిగి ఉండలేక వచ్చాను. వేరే ఊరిలో పెట్టినా ఉండలేక వచ్చాను. మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేకపోయానమ్మా. నాకు ఇవ్వటానికి ఏమీ లేదమ్మా, నాకున్నదంతా నా జీవితాన్ని మీకు ఇచ్చానని ఆ ప్లేట్లో పట్టి ఆ కూర్చుని పిల్లారా. అప్పుడు ఆ తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కన్నీటితో వచ్చారంట. నిజమే, మేము వస్తువులు ఇచ్చాం, మేము డబ్బులు ఇచ్చాం, దూరంగా ఉంటే అమ్మ జ్వరం వచ్చిందా అని మందులు వేసుకున్నాం తప్ప దగ్గరుండి వాళ్ళకి ఒక చిన్న పని చేయలేకపోయాం. హాస్పిటల్కి పంపించు అన్నాం కానీ తీసుకెళ్ళలేకపోయాం. ఫోన్లో ఫోన్ చేసి అమ్మకు నొప్పిగా ఉంటే బాధపడుతుంటే ఫోన్లో మాట్లాడాం తప్ప దగ్గర ఉండలేకపోయాం అని వాళ్ళు కూడా చూసి, నిజమేరా మాకంటే నువ్వు ఎక్కువ చేసావు, మేము వస్తువులు ఇచ్చావు, నువ్వు జీవితాన్నే దారిపోసావు. అతడు తనను తాను తల్లిదండ్రుల కోసం ఇచ్చుకున్నాడు. చర్చ్ ఓపెనింగ్ అప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు. ఆ సంఘటన చెప్పినప్పుడు నిజమే, దేవునికి మనం ఏది ఇస్తే గొప్పగా ఉంటుంది. దేవునికి వస్తువులు ఇచ్చి వెళ్ళిపోతారు కొందరు, కానుకలు ఇచ్చి వెళ్ళిపోతారు కొందరు, ఏదో ఆ టైంలో కొంచెం చిన్న చిన్న చేసి వెళ్తారు కొందరు. కానీ కొందరు దేవుడి కోసం తమ జీవితాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఎవరు గొప్పవాడంటే దేవుని కోసం తనను తాను అప్పగించుకున్నవాడు గొప్పవాడు. కుటుంబం కోసమే కావచ్చు, ప్రజల కోసమే కావచ్చు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రభువు నా కోసం తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన నాకు వరాలు ఇవ్వాలంటే కిందకు రావాల్సిన అవసరంలా, నాకు డబ్బులు ఇవ్వాలంటే కిందకు రావాల్సిన అవసరంలా,
నాకు ఏదో ఉద్యోగం ఇవ్వాలంటే కిందకు రావాల్సిన అవసరంలే, కానీ నా పాపపు బతుకుని మార్చి, నా ఆత్మను మార్చి, నన్ను నరకం నుంచి మార్చి, మళ్ళీ నన్ను మళ్ళా పాపిగా ఉన్న నన్ను దేవుని కుమారుడుగా మార్చాలంటే మాత్రం ఆయన వచ్చి తన ప్రాణాన్ని పెట్టాలి. ఆయన ప్రాణం పెట్టింది నన్ను మార్చడానికి. అందుకే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో రాస్తాడు, క్రీస్తు వచ్చింది మన దుష్ట జీవితాలు మార్చడానికి, దుష్టత్వం నుండి విడిపించడానికి, నరకం నుండి విడిపించడానికి, మన పాపపు స్వభావం. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి సహజంగా దేవుడి నుంచి పారిపోతాడు. ఆదాము పాపం చేయగానే పారిపోయాడు, చర్చ అంటే ఇంట్రెస్ట్ రాలేదు. సో లోక సంబంధమైన మనిషికి లోకంలోనే ఆనందాలు ఉంటాయి, సహజం అది. ఎందుకంటే మనం లోకంలో పుట్టాం కనుక మనకు దేవుడి కంటే కూడా లోకంలో సహజంగా మారు మనసు పొందక మునుపు సినిమా పాటలే ఆనందంగా ఉంటాయి, లోక కార్యాలే ఆనందంగా ఉంటాయి, ముసలమ్మ ముచ్చట్లే ఆనందంగా ఉంటాయి. నువ్వు వీటన్నిటికంటే మించిన ఆనందం దేవుళ్ళలో ఉంది, అవునా? ఎందుకంటే పరలోకంలో ఉందే సంతోషం. పరలోకంలో పరిశుద్ధుడు అనే ప్రతిగానాలతో కేకలేస్తున్నారు. అవన్నీ రావాలంటే కొత్త జన్మ కావాలి. కొత్త జన్మ రావాలంటే ఆయన వచ్చి చనిపోవాలి. అందుకే పౌలు నా కోసం, మన కోసం కూడా నా కోసం తనను తాను అప్పగించుకొనిన, ఇది రక్షించబడిన వ్యక్తి చెప్పేది. అన్నిటికంటే గొప్పది మనము దేవుని వాక్యానికి, దేవుని నాయకత్వానికి అప్పగించుకోవటంలో గొప్ప ఆశీర్వాదం ఉంది పిల్లలు, చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో చూసి చెప్తాను. దాన్ని ఈరోజు సింపుల్గా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ బైబిల్లో తమను తాము అప్పగించుకున్న వాళ్ళు, అప్పగించుకోవటం వల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు ధ్యానిద్దాం. ఆదికాండం 41వ అధ్యాయము. ఇక్కడ మనకు తెలిసిన చరిత్ర ఇది. 41వ అధ్యాయంలో యోసేపు తండ్రి ఇంటి నుంచి దూరమయ్యి ఐగుప్తులో పనివాడిగా బానిసగా అయ్యాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి యోసేపు జైల్లో వేయబడ్డాడు. మనకు తెలుసు కదా, యోసేపు జైల్లో వేయబడ్డాడు. అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. ఫరోకి కల వచ్చింది. ఆ కళ చాలా భయానకంగా అనిపించింది ఆయనకి. మనకు తెలుసు ఆ కళ ఏంటి. ఫస్ట్ పుష్టి కలిగిన బలమైన గేదెలు వచ్చినాయి 7, తర్వాత పేలగా ఉన్నాయి వచ్చినాయి 7, ఇవి పోయి వాటిని తినేసినాయి అంట. కళ వచ్చింది, మనకు తెలుసు. ఆయనకు అర్థం కాల, భయపడ్డాడు ఈ కళ ఏందా అని. మళ్ళీ దేవుడు కళ చూపించాడు, అదే కళను వెన్ను రూపంలో. ఇది ఏదో జరగబోతుంది అని ఆయన చాలా గట్టిగా నమ్మాడు. అందరినీ పిలిచి అడిగాడు. అందరినీ పిలిచి అడిగినప్పుడు ఐగుప్తులో చూడండి, ఐగుప్తులో అందరినీ పిలిచాడు. జ్ఞానం కలిగిన వారిని, తెలియగలిగిన వారిని అందరినీ చెప్పాడు. ఎవ్వరూ చెప్పలేకపోయారు. 24 వచ్చిన ఈ అపాల వెన్నులు మంచి వెన్నులు మింగివేశాను, ఈ కళను జ్ఞానులకు తెలియచెప్పి తిని కానీ దాని భావమును తెలుపగల వాళ్ళు ఎవరూ లేరని అతనితో చెప్పాను. ఎవ్వరు దాని భావాన్ని చెప్పట్లా. అప్పుడు మనకు తెలుసు ఆ పానదాయకుడు, అయ్యా నా తప్పు నాకు గుర్తొచ్చింది, నన్ను జైల్లో వేసావు కదా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని యోసేపును గురించి ఇతను సాక్ష్యం చెప్పడం స్టార్ట్ చేశాడు పిల్లలు. ఆమెన్. మీరు చూడండి, ఆలోచించండి. యోసేపు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న ఒక వ్యక్తిని గురించి గవర్నమెంట్ ఆఫీసర్ రాజుగారి దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు. రాజా, నీ కళ చెప్పగలిగేవాడు జైల్లో ఉన్నాడు అంటాడు. కళ చెప్పగలిగేవాడు భక్తుడు, ఆడెక్కడో గుళ్ళోనో మందిరంలోనో ఉండాలి, కానీ జైల్లో ఉంటాం ఏంద్రా బాబు అంటే, అయ్యా అదొక స్టోరీలే. అతను చాలా భక్తిపరుడు, మంచోడు, ప్రార్థనపరుడు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల అతను జైల్లో పడ్డాడంటే, అతను జైల్లో పడ్డాడు. జైలు నుంచి ఒకళ్ళు వచ్చి పని చేస్తే మనం తొందరగా నమ్మగలమా? హైదరాబాద్లో వెళ్తుంటే పెట్రోల్ పంప్ ఉంది, అది జైల్లో పెట్రోల్, అది జైల్లో వాళ్ళతో నడిపించబడుతుందట. మొన్న ఒక రోజు వస్తా ఒక బ్రదర్ కారులో వెళ్తుంటే, బ్రదర్ ఇక్కడ పెట్రోల్ కొంచెం బాగా సౌక అన్నాడు. కొంచెం సౌక అంటే అటు వెళ్తున్నాడు. ఆడదాకా వెళ్ళినాక, ఈ బ్రదర్ ఈ పెట్రోల్ నడిపేది ఎవరో తెలుసా? జైలు వాళ్ళు అని చెప్పాడు. వీళ్ళందరూ జైల్లో వాళ్ళు అన్నాడు. నాకు వాళ్ళని చూస్తే ఒక రకంగా అనిపించింది. జైల్లో ఉన్న ఖైదీల పెట్రోల్ పంపు నడుపుతున్నారు. జైల్లో ఉన్న ఖైదీలు పెట్రోల్ పంపు నడుపుతుంటే అది ఒక రకంగా అనిపిస్తే, జైల్లో నుండి ఒక వ్యక్తిని పిలిచి కళకు అర్థం చెప్పించుకోవాలంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు ఆలోచించండి పిల్లలు. జైల్లో నుంచి యోసేపుని రప్పించాడు. జైల్లో నుండి యోసేపుని రప్పించినాక యోసేపు కళ చెప్పాడు. మనకు తెలిసింది. యోసేపు కళ చెప్పగానే ఒక అన్యుడైన ఫరో తనను తాను యోసేపుకి అప్పగించుకున్నాడు. చూడండి,
అసలు ఆశ్చర్యం అసలు అది. యోసేపు కళ చెప్తాడు, అయ్యా దీని మీనింగ్ ఇది, మీ దేశంలో 7 సంవత్సరాలు అద్భుతంగా పంటలు పండబోతున్నాయి, ఎంతగా అంటే విస్తారంగా పండుతాయి. కానీ ఆ తర్వాత భయంకరంగా 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎంత కరువు అంటే ఐగుప్తు పుట్టినప్పటి నుంచి రానంత కరువు వచ్చింది, భయంకరంగా కరువు వచ్చింది. రాజా, చాలా భయంకరంగా కరువు వచ్చింది. ఉడికిపోయారు వాళ్ళందరూ. అందుకే దేవుడు 2 సార్లు చెప్పించాడు. ఆమేన్. మరి ఏం చేయాలని అడిగాడు. దాని సలహా కూడా చెప్తున్నాడు, కళ చెప్పడమే కాదు. ఈ దేశంలో ఒక తెలివైన వాడు, నమ్మకమైన వాడిని పెట్టి, ఇప్పుడు సంపాదించిన డబ్బుల్లో ఒక 5వ వంతు తీసుకొని తక్కువ రేటుకి నువ్వు కొనుక్కొని ప్రజల కోసం బాగా గ్రానరీస్ దాన్ని ఏమంటారు, బాగా గోడౌన్స్ లాగా తయారు చేసి బాగా డబ్బులు దాన్ని సాగబెట్టు. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత ప్రజలకు కరువు వచ్చినప్పుడు నీ దగ్గరికే వస్తారు ఆ రోజు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కదా, దాన్ని ఏమంటారు, FCI, ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ గోడౌన్స్ ఉంటాయి, గుంటూరులో బస్టాండ్ ఎదురుగా ఉంది. ఈ వ్యవస్థ అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది యోసేపు 4000 సంవత్సరాల క్రితం. అయితే యోసేపు గోడౌన్లు పైన కట్టలా, యోసేపు గోడౌన్లు భూమిలో కట్టాడు. భూమి లోపలికి రాళ్లతో తవ్వించాడు పిల్లలు. చాలా అద్భుతంగా ఉంటుంది, లేయర్లుగా తవ్వించాడు, కింద దాచాడు భూమి లోపల. మీరు చూస్తే పాత రోజుల్లో కూడా ఒడ్డుని తవ్వేసి కింద నేలలో పాతేవాళ్ళు. యోసేపు చెప్పటం, ఇప్పుడు ధాన్యాన్ని లాగుంచు, రేపు వాళ్ళందరూ వస్తారు, వచ్చినప్పుడు ఇలా సలహా చెప్పాడు అంతే. అసలు చెప్పండి, జస్ట్ ఒక సలహా చెప్పాడు. కానీ ఒక అన్యుడైన ఫరో అతను చూడు ఏమంటున్నాడు పిల్లరా, 38వ వచనం, 37. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా. చూడండి, ఫరో, ఇదిగో దేవుడు నీకు ఇదంతా తెలియపరచను, నీ వలె జ్ఞాన వివేకము కలిగిన వారు ఎవరు లేరు, కాబట్టి నువ్వు నా ఇల్లు మొత్తానికి అధికారివై ఉండు, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండాలి, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడిని అని యోసేపుతో చెప్పాను. మరి ఫరో, చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను, నీ అనుమతి లేకుండా ఏది జరగదని. అసలు చూడండి పిల్లరా, ఒక అన్యుడు ఒక సేవకుడిని గుర్తుపట్టి, ఇతను నిజమైన సేవకుడు, నిజమైన దేవుని బిడ్డ, ఇతను యథార్థపరుడు అని అతన్ని నమ్మి, అయ్యా ఈ రాజ్యంలో నేను పేరుకే ప్రధానమంత్రిని, పేరుకే రాజుని, అంతా నీదే బాబు, అంతా నువ్వే చేయి. చూడండి, ఫరో సామాన్యుడు కాదు, వాళ్ళ నాన్న రాజు, వాళ్ళ తాతల రాజులు, వాళ్ళ వంశాల రాజులు. చిన్నప్పటి నుంచి చదువుకున్నవాడు, ఎంతో జ్ఞానం ఉన్నవాడు, ఎంతో తెలివి ఉన్నవాడు. కానీ ఇతను దేవుని సేవకుడు, నిజమైన సేవకుడు అని తెలియగానే ఆయన గుర్తుపట్టాడు, ఆయన సాక్ష్యం విన్నాడు. వీళ్ళ నాన్నగారు యాకోబు అని ఆయన అంటండి, ఆయనకు దేవుడు కలిశాడంట. వీళ్ళ తాత ఇస్సాకు, ఆయనకైతే దేవుడు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడంట. వీళ్ళ ముత్తాత అబ్రహాం, ఆయనకైతే దేవుడు స్వయంగా మానవుడిగా వచ్చి కలిశాడంట. మరి అలాంటి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వాళ్ళ నాన్నగారికి, ఆ యాకోబుకి 300 మంది పని వాళ్ళు ఉన్నారంట. అన్నదమ్ములు అసూయతో ఇతన్ని అమ్మేశారంట సార్. అంటే మరి అన్నదమ్ములను దేశిస్తున్నాడంటే లేదు, ఏదో ఒక రోజు అన్నలు మారి వస్తారని ఎదురు చూస్తున్నాడండి అన్నాడు. అబ్బా, ఏం మనసాడిది. చూస్తే తిప్పి 30 ఏళ్ళు లేవు, పెద్ద పెద్ద ముసలోళ్ళకు కూడా లేని మనసుందే. ఆయన సాక్ష్యాన్ని వింటున్నాడు కూర్చొని. మరి అది సరే, ఇక్కడ పనుడిగా వచ్చాడన్నారు, జైల్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే, అప్పుడు పోతీఫెర వచ్చాడు. సయ్యా, నా ఇంట్లో ఎలా పెట్టాను, నా ఇంట్లో ఇతను చూసిన తర్వాత ఒక పనిలో పెట్టాను, నమ్మకంగా ఉన్నాడు. ఇంకో చోట పెట్టాను, అతను ఏమి అడగక్కర్లేదండి, సొంత పనిలాగా చేసుకుంటాడండి, ప్రార్థన చేసుకుంటాడు, భక్తి చేసుకుంటాడు, ఎవరు జోలికి పాడు, పరిశుద్ధుడు. అలా ఇతని చేతికి నా పని ఇవ్వగానే దేవుడు నన్ను విపరీతంగా ఆశీర్వదించాడు. ఇతనికి ఇచ్చినది మొదలుకొని నా పంటలు బాగా వచ్చినాయి, నా వ్యాపారాలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. నా ఇల్లు మొత్తానికి అతను అధికారిగా పెట్టానండి. విస్తారంగా దేవుడు దీవించాడు. అతను పట్టిందల్లా బంగారమే. అతను నిజమైన ప్రార్థనాపరుడు, నిజమైన సేవకుడు. నన్ను అప్పగించుకున్నానండి ఆయనకి. అయితే నా భార్య దుర్మార్గురాలు, పాపం వీడి మీద కన్నేసి వీడికి చేస్తే, వీడు వెంట పెడితే కూడా నా దేవునికి విరోధంగా పాపం చేయనని ఆవిడ ఎంత బలవంతం పెట్టి ఒప్పుకోలేదు. చివరికి ఒకరోజు బలవంతాన్ని చేస్తుంటే వస్త్రాలు కూడా వదిలిపెట్టి పారిపోయాడండి. అంటే షాక్ అయ్యాడు. జైలు అధికారి వచ్చాడు. అవును సార్, ఆయన చెప్పింది నిజమే, జైల్లో చూశాను ఫస్ట్లో, కానీ ఈ 2-3 సంవత్సరాల అబ్బాయి భక్తి జీవితం, అతను ప్రార్థన, చుట్టుపక్కల అందరూ నరహంతకులు, కిరాతకులు, మోసగాళ్ళ మధ్యలో కూడా ఆ ప్రార్థన, పరిశుద్ధత, నిజాయితీ
అరుదండి, అనిముత్యం అండి. ఇలాంటి సాక్ష్యాలు చెప్పగానే చూడండి, ఒక సేవకుడికి ఫరో అప్పగించుకుంటున్నాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడై ఉంటాడు ఫరో. ఐగుప్తుని ఏలినటువంటి ఒక పెద్ద చక్రవర్తి సామ్రాజ్యం అంటే, ఈ రాజ్యంలో మొత్తం అధికారం నీదే ఈ రోజు నుంచి అన్నాడు. చూడండి, తన మొత్తం రాజ్యము, అధికారము, దేశము ఆయనకి ఒక్కరోజే అనుభవం. యోసేపుతో ఒక్కరోజు మొత్తం తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టాడు. మొత్తం తీసుకెళ్ళి యోసేపు చేతిలో పెట్టి, కేవలం పేరుకే నేను రాజుని, నువ్వు సంతకాలు పెట్టాలి, నువ్వు సంతకం పెడతా, నువ్వు శాసనాల మీద సంతకం పెట్టి ముద్ర ఏముంటే వస్తా, అంతే. నువ్వు నాకు జవాబు కూడా చెప్పక్కర్లేదు, నువ్వు నాకు అకౌంటబిలిటీ కూడా ఇవ్వక్కర్లేదు, నీకు ఏది ఇష్టం అది చేయి. ఎంత సరెండర్ అయ్యాడు పిల్లారా, ఆలోచించండి. ఒక అన్యుడు, దేవునిని ఎరగని ఒక విగ్రహారాధికుడు, దేవుని ఆత్మ కలిగిన నిజమైన సేవకుడని గుర్తుపట్టి, ఇతను నిజమైన వాక్యం చెప్తాడు, నిజమైన బోధకుడు, యథార్థంగా బతుకుతాడని చెప్పి అతని సాక్ష్యాలు విని తన రాజ్యాన్ని తీసుకుని అతని చేతిలో పెట్టి, అతడు కనీసం ఏమి చూసుకోవాలా, హ్యాపీగా పడుకున్నాడు, హ్యాపీగా భక్తి చేసుకున్నాడు. అధికారులు మొత్తాన్ని పిలిచాడు, సైన్య అధికారులు మొత్తం, ఆర్మీ గ్యాదర్ అనగానే మొత్తం వచ్చారు. టక్ 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 చెప్పని అశ్వబలం, కాల్బలం, లేకపోతే గజబలం, అందరూ వచ్చారు. అందరిని గ్యాదర్ చేశాడు. సైన్యాధ్యక్షులు వచ్చారు, శతాధిపతులు, సహస్రాధిపతులు అందరూ గ్యాదర్ అయ్యారు. అందరికీ చెప్తున్నాడు, చూడండి, శతాధిపతులు అనగానే అందరూ సెల్యూట్ చేశారు, సహస్రాధిపతులు సెల్యూట్ చేశారు. సైన్యాధ్యక్షులను పిలిచాడు, ఈ రోజు నుంచి నేను పేరుకే ఫరోని, మీకు ఏ సలహా కావాలన్నా, ఏ యుద్ధం చేయాలన్నా, ఏ ఫండ్ కావాలన్నా అంతా మీరు ఎన్ని అడగాలన్నాడు. రాజా, మరి తమరు అంటే, ఈయనే నా ప్రతినిధి. ఆయన నా బంధువా, బాబాయా, కొడుక, అల్లుడా, దూరపు చుట్టమా? ఏమీ కాదు, కేవలం దైవజనుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుడు సేవకుడని ఫరో తనను తాను అప్పగించుకుంటున్నాడు. ఈయన ఏం చెప్తే అదే. ఏందే, సంతకాలు మాత్రమే నేను పెడతాను, అంతా ఏందే. తన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. కిచెన్ డిపార్ట్మెంట్, గార్డెన్ డిపార్ట్మెంట్, లాండ్రీ డిపార్ట్మెంట్, అందరిని పిలిచాడు. అందరికీ చెప్పాడు, ఎస్, రేపటి నుంచి మీరు ఏం కావాలన్నా ఈయనకే చేయండి. తన మంత్రులను పిలిచాడు, సామంతరాజులను పిలిచాడు, అందరిని పిలిచాడు. మీరు ఏం కావాలన్నా ఈయన్నే అడగండి, ఈయన దగ్గర తెలుసుకోండి. మొత్తం ఆలోచించని పిల్లారా, ఎంత నమ్మాడు అతను యోసేపుని. నా ఇంట్లో వాళ్ళందరికీ అన్నాడు యోసేపు, వీళ్ళందరికీ నువ్వు క్లాసులు తీసుకో, నీ ఇష్టం, వీళ్ళందరికీ వాక్యం చెప్పుకో, వీళ్ళందరికీ దేవుడి గురించి బోధించుకో, నీ ఇష్టం యోసేపు, నీకు ఫ్రీడమ్ ఫుల్, నువ్వు ఏం చెప్తే అదే. అయ్యా, నేను నిజమైన దేవుడి గురించి చెప్పొచ్చా? నీ ఇష్టం. నిజమైన వాక్యం చెప్పొచ్చా? నీ ఇష్టం. వీళ్ళ చేత పాటలు పాడించవచ్చా? నీ ఇష్టం. ఆరాధన చేయించవచ్చా? నీ ఇష్టం అండి, ఇది నీ రాజ్యం, నేను పేరుకే రాజుని, అంతా నీదే. ఆలోచించండి, అంతగా ఫరో యోసేపుకి, ఒక సేవకుడికి అంతగా తనను తాను అప్పగించుకున్నాడు. అందుకోసం ఏం చేశాడు? ప్రపంచం మొత్తం కరువు వచ్చింది, కానీ ఆ దేశంలో సమృద్ధినిచ్చాడు. ప్రపంచం మొత్తం ధాన్యం లేదు, కానీ యోసేపు ఉన్న ఐగుప్తులో మాత్రం ప్రపంచానికి సరిపోయేంత ధాన్యం ఉన్నాడు. అంత ఇష్టపడిన ఫరో కరువు సంవత్సరాలు స్టార్ట్ అవ్వగానే ప్రజలు వచ్చినప్పుడు ప్రజలు అందరి పొలాలు కొనేశాడు ఫరో కోసం. ఐగుప్తులో ఉన్న మొత్తం అందరి పొలాలు కొన్నాడు. కొని అందరూ కూడా ఫరో దగ్గర పనిచేసుకునే వాళ్ళని చేశాడు యోసేపు. గవర్నమెంట్ మన భూములు కొనాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి? కొర్రెపాడు చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ గవర్నమెంట్ కొనాలంటే అల్లాడిపోద్ది. ఈ గుంటూరు చుట్టుపక్కల పొలాలు కొనాలంటే అల్లాడిపోద్ది. ఐగుప్తులో ఉన్న అందరి పొలాలను కొనేసాడు, ఒక పాస్టర్లో పొలాలు తప్ప. కొని వాళ్ళని కౌలుదారులు చేసేసాడు యోసేపు. అంటే ఫరో యోసేపుకు అప్పగించుకున్నందుకు ఫరోని అంత గొప్పవాడిని చేశాడు దేవుడు. చూడండి పిల్లలు, ఆమేన్. అప్పగించుకోవటంలో ఆశీర్వాదం. ఈరోజు ప్రజలు ఒక నాయకత్వానికి లోబడలేకపోతున్నారు, తండ్రికి లోబడలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడలేకపోతున్నారు, ఒక కాపరికి లోపడలేకపోతున్నారు. చూడండి, ఫరోకి జ్ఞానం లేదా? ఫరోకు తెలివితేటలు లేవా? ఫరోకు రాజ్య పాలన తెలీదా?
వంశాల పరంగా పరిపాలన చేస్తున్నవాడు. యుద్ధ నీతి తెలియదా? అన్నీ తెలుసు. కానీ నా ఆలోచన కంటే ఈయన ఆలోచనే శ్రేష్టం, నా జ్ఞానం కంటే ఈయన జ్ఞానం శ్రేష్టం. నేను మానవ జ్ఞానంతో ఉన్నాడు, నేను దైవ జ్ఞానంతో ఉన్నాడు. ప్రతి విషయంలో లోబడ్డాడు. పిల్లలు ఆలోచించండి. దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నిన్ను బలపరచాలి అంటే, నీకు అర్థమైనా కాకపోయినా దేవుని వాక్యానికి లోబడు. అర్థమైనా కాకపోయినా దేవుడు చెప్పిన సలహాలకు లోబడు. ఆమేన్. కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు రోజు దేవుడు యేసుక్రీస్తు నామములోని బాప్తిసం పొందండి అన్నాడు. అలా ఎందుకు పొందాలి? తండ్రి కుమార మూడిట్లో పొందుతామని వెళ్తున్నారు. సొంత బుద్ధి వాడద్దు, దేవుడికి అప్పగించుకో. దేవుడు బల్లారాధన రాత్రిపూటే చేయాలి, పగలపూట చేసిన వాడు శాపగ్రస్తుడు అన్నాడు. సొంత బుద్ధి వాడి రోజు రొట్టె దక్షిణ ఎప్పుడు ఇస్తారు సంఘాల్లో? పగలే ఇస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? రాత్రిపూట ఇవ్వాలి. దాంతోపాటు ఇద్దరిద్దరు వెళ్ళి పాదాలు గడగాలి అన్నాడు. నీ సొంత బుద్ధి పక్కన పెట్టు, దేవుడు చెప్పింది చెయ్యి. అప్పగించుకొని నువ్వు వాక్యానికి. ఆడవాళ్ళు బోధించొద్దు అన్నాడు, అవునా? 2-3 విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేసుకున్న వాళ్ళు సేవ చేయొద్దు అన్నాడు. అసలు ఆడవాళ్ళు బోధించొద్దు అన్నాడు. అసలు పండుగలు చేయొద్దు, నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు, అవునా? వీళ్ళు దేవుడి కంటే సొంత తెలివితేటలు వాడుకుంటున్నారు. ఎందుకు? అప్పగించుకోలేకపోతున్నారు. ఆచారాలకి, సిద్ధాంతాలకి, పితరుల పారంపర్యాచారానికి వెళ్తున్నారు తప్ప అప్పగించుకోలేకపోతున్నారు. దేవుడు కోరుతున్నాం, అప్పగించుకో, అప్పగించుకో, అప్పగించుకో. ప్రభు, దీనత్వం అంటే ఫస్ట్ మాట సరెండరింగ్ టు ద అథారిటీ ఆఫ్ ద వర్డ్. వాక్య అధికారానికి నువ్వు లోబడ్డం. వాక్య అధికారానికి నువ్వు లోబడాలి. ఆమేన్. చూడండి, ఫరో ఒక రాజ్యపు అధికారి, ఒక సేవకుడు. కనీసం ఫరోకి యోసేపుతో ఎన్ని రోజుల పరిచయం ఉంది? ఒక్క రోజు పరిచయంతో అతనికి అన్ని అధికారాలు ఇచ్చి ఆయన తగ్గించుకొని ఉన్నాడు. ఎందుకు? అతన్ని గుర్తుపట్టాడు, అతని సాక్ష్యాన్ని విన్నాడు, ఎంక్వైరీ చేశాడు, అతని లైఫ్ గురించి ఎంక్వైరీ చేశాడు, ఒప్పించబడ్డాడు. నిజమైన సేవకుడని, నిజమైన బోధకుడని. ఆమె కొన్నిసార్లు సేవకులు ఫలానా చెయ్యమ్మా అని సలహా ఇస్తేనే ఆ సలహాలకి తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. పౌలు ఉన్నాడు, ఒక ఓడలో వెళ్తున్నారు, ప్రార్థన చేసుకున్నాడు. ఆయనకు అనిపించింది, కెప్టెన్ దగ్గరకు వస్తాడు, ఏమంటే మనం ప్రయాణం చేయడం మంచిది కాదు, ఈ దారిలో వెళ్తే కనుక ఓడకి యాక్సిడెంట్ అయింది, సరుకులు మొత్తం పారేయాల్సి వచ్చింది, మన ప్రాణాలు కూడా రిస్కులో పడతాయి అన్నాడు. చూస్తే వాతావరణం బాగుంది, హాయిగా ఉంది. పౌలు ఏమన్నాడు? తుఫాను వచ్చింది అన్నాడు. ఆడ చూస్తే బాగుంది, కానీ పౌలు చెప్పాడు తుఫాను వచ్చింది, తుఫాన్లో మొత్తం పోతాయి, సరుకులు కూడా పోతాయి, ఓడ కూడా ముక్కలైద్ది, మన ప్రాణాలు కూడా అరచేతిలో పెట్టుకొని పోతామన్నాడు. బైబిల్లో ఓడ నాయకుడంట పౌలు మాటల కంటే కూడా ఆ ఓడలో ఉన్న వారి యొక్క సిబ్బంది మాట విని బయలుదేరాడంట. ఆమె ఏమైంది? పౌలు ఫస్ట్ బాగానే ఉంది, ఒక రోజంతా బాగుంది, నేనేంది ఎంత తుఫాను వచ్చింది అన్నాడు, ఎంత ప్రశాంతంగా ఉంటే అనుకున్నారు. 2వ రోజు బాగానే ఉంది, 3వ రోజు స్టార్ట్ అయింది, సుట్టేసింది. ఒక సుడిగుండం లాగా, సరాకూస్ అంటే తుఫాను పేరు. సరాకూస్ అంటే సుడిగుండం లాగా వచ్చింది. అది గిర్రా 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 తిప్పి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళింది. అది ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇట్టా వేరే ఏదో దానికి వెళ్ళిపోయారు సముద్రంలో. తిప్పి 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 కొడితే 14 రోజులు పగలు సూర్యుడు కానీ, రాత్రి చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఏమీ కనపడలా. బ్రతుకుతామన్న ఆశ కూడా పోయిందంట వాళ్ళకి. కొట్టుకుంటా నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు అది ఎంత స్పీడ్లో వెళ్తుందంటే ఆ బోట్ ఆపినా కానీ ముక్కలైపోయింది. పౌలు చెప్పాడు, 14 రోజుల తర్వాత పౌలు మళ్ళా ప్రార్థన చేస్తే దేవుడు ఓడ పగిలిపోయిద్ది, సరుకులు పోతే మీ ప్రాణాలు మాత్రం బతుకుతాయి అని చెప్పాడు. ప్రజలు సేవకుల మాటలకు, కొన్నిసార్లు దేవుడు సేవకులతో పలికిచ్చే మాటలకు లోబడక, విధేయత చూపక, ఈయనకు మాకంటే ఎక్కువ తెలుసా, ఈయనకి మాకంటే ఎక్కువ అనుభవం ఉందా. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి యుద్ధానికి వెళ్తుంటే రాజు, ఆశ అనే రాజుకి, యుద్ధానికి వెళ్ళొద్దండి, మీకు మంచిది కాదండి, దేవుడు చెప్తున్నాడు అంటాడు. అడిగి పెద్ద కోపం వచ్చింది, రే నిన్ను ఎవడరా చెప్పమన్నాడు, నువ్వు మా రాజ్యసభలో సభ్యుడివా అంటాడు. అయ్యా దేవుడు నాకు చెప్పాడు, వచ్చి చెప్తున్నాను అంటాడు. నువ్వు ఎవడవా అని చెప్పేసి తీసుకెళ్ళి కోప్పడతాడు. నిజంగానే పోతాడు, యుద్ధం నష్టపోయి వస్తాడు. దేవుడు చెప్పిన మాటలకు లోబడటం, వాక్యం చెప్పిన దానికి లోబడటం, సంఘ క్రమానికి లోబడటం, అప్పగించుకోవటం. నీకు నిజంగానే ఎక్కువ తెలిసి ఉండొచ్చు, నీకు నిజంగానే ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, అయినా నువ్వు సరెండర్ అవటమే దేవుడు కోరేది. యెహోషువను చూడండి,
యోర్దాను ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండన్నాడు. యోర్దాను ఫుల్గా పొంగి కట్ల దాకా పొర్లుతున్నప్పుడు ఇప్పుడు నది దాటి అవతలపై వెళ్ళండి అన్నాడు. ఎలా ఉంటుంది చూసేవాడికి? నదిలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడే వెయిట్ చేయమన్నాడు యెహోషువ. నీళ్లు ఫుల్గా వస్తున్నప్పుడు వెళ్ళిపోమంటున్నాడు అన్నారు. చెప్తుంది యెహోషువ కాదు, యెహోషువతో ఉన్న దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు లోపడ్డారు కనుక వస్తే అప్పుడు నది చీలి అద్భుతాన్ని చూశారు. నువ్వు లోపడకపోతే అద్భుతాన్ని చూడలేవు, అప్పగించుకోకపోతే అద్భుతాన్ని చూడలేవు. నిన్ను నువ్వు నాయకత్వానికి, పరిశుద్ధాత్మ నాయకత్వానికి, వాక్య నాయకత్వానికి అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇక్కడ ఫరో లోబట్టాన్ని చూసాం. నెక్స్ట్ అపోస్తలులు కూడా, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో ఇక్కడ పౌలు శీల గురించి, బర్నబా గురించి, పౌలు బర్నబా గురించి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో ఇరవై 15 అక్కడ పాస్టర్ల మీటింగ్ అయింది. సున్నతి పొందాలా వద్దా అని అంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత పౌలును పంపించేటప్పుడు, పౌలు బర్నబాను పంపించేటప్పుడు వీళ్ళు రాసి పంపిస్తారు. ఒక మాట చూడండి. వీరు రాసి వారి చేత పంపింది ఏమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికిలోను నివసించుచున్న అన్ని జనులుగా ఉండిన సహోదరులకు శుభము. కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటేమి వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. కనుక మనుషులను ఏర్పరచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయం కలిగింది. మీరు చూడండి పిల్లారా, పౌలు బర్నబా తమను తాము దేవునికి అప్పగించుకున్నారని అపోస్తల లెటర్లో రాసి పంపిస్తున్నారు. ఎలా ఆలోచించండి. పౌలు గమలీయేలు దగ్గర చదువుకున్నాడు. పౌలుకి 14-15 భాషలు వచ్చు. అంత పెద్ద పాండిత్యం ఉన్న పౌలు, అంత పెద్ద అనుభవం ఉన్న పౌలుని అక్కడ సంఘంలో వాళ్ళు వెళ్ళి, అయ్యా అపోస్తల దగ్గరికి వెళ్ళి ఈ విషయం వాళ్ళతో కూడా చర్చించి రా అంటే పౌలు ఏమనాలి? నేను అంత పెద్ద చదువుకున్నాను, ఈ పేతురికి ఏమొచ్చు? ఏలుముద్రగాడు పేతురు. ఈ అపోస్తల్లో 10 మంది నా అంత చదువుకున్నాడు ఒకడు లేడు, నేను పోయి వాళ్ళ దగ్గర కూర్చొని రావాలా అని హెచ్చించుకోవాలి. పౌలు ప్రారంభంలో కూడా వెళ్ళి 15 రోజులు వాళ్ళతో పాటు నుండి వచ్చాడంట పిల్లరా. పౌలు అంత పెద్ద చదువుకొని అంత జ్ఞానం ఉన్నా కూడా, తనకంటే తక్కువ చదువుకున్నా కూడా, తనకంటే పౌలు పిల్లర 3వ ఆకాశంలోకి వెళ్ళి వచ్చే అనుభవం ఉంది. వీళ్ళకు దేవునితో భౌతికంగా ఉన్నారు, వాళ్ళందరూ ప్రభువుని భౌతికంగా చూశారు. కానీ పౌలు ప్రభు తిరిగి లేచినాక చూశాడు. అవునా? అంత అనుభవాలు ఉండి కూడా తనను తాను ఏమాత్రం హెచ్చించుకోవాలా. సంఘం వెళ్ళి ఆ కోటాల్లో, అయ్యా మీరు ప్రార్థన చేసుకోండి అంటే వాళ్ళందరూ మాటలు విని చదువురాని వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ చెప్పిన మాట కొల్లబడ్డాడు ఆయన. మరొక చోట సంఘం వారు వారిని పలానా చోట పంపముంటే వారి చేత పంపబడ్డాడు ఆయన. చూడండి పిల్లారా, వాళ్ళు చాలా గొప్ప విషయం. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత పేతురు ఒక మాట అంటాడు. పేతురు, అయ్యా పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, పేదవాళ్ళకు వాక్యం చెప్పండి. ఎందుకంటే పౌలు చెప్పిన సంఘాలు అన్ని చోట్ల సంఘాలు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అయితే పౌలు యాకోబు అంటారు, పేదవాళ్ళకి సువార్త మీ ద్వారా అందాలను ఆశపడుతున్నామంటారు. సేవకుడు చెప్పిన మాట నెరవేరాలి అని వాళ్ళు దేవుని దగ్గర కనిపెట్టుకున్నారు. అప్పుడు దాకా ఆసియాలోనే సేవ చేశారు. ఆ పాస్టర్ల మీటింగ్ అయిపోయిన తర్వాత పౌలు వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ ఆసియాలో వారిని సేవ చేయనీయకుండా ఐరోపాకు తీసుకెళ్ళాడు. ఒక రాత్రి కల్లో ఒక వ్యక్తి వచ్చి మాసిదోనియా దేశం రమ్ము అని చెప్పి కలొచ్చింది దర్శనం. ఆ మాట మీద మాసిదోనియా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ సేవ చేశాడు కదా. కానీ మాసిదోనియాలో వారు కడు భేదలని బైబిల్ చెప్తుంది. 2 కొరింథీ పత్రికలో చూడండి. 2 కొరింథీ పత్రికలో చూడండి పిల్లారు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమం వల్ల పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించరు. కృప ఏంటంటే శ్రమంలో కూడా సంతోషించడమే కృప. ఆమేన్. మరియు వారు నిరుపేదలైనను
వారి దాతృత్వం బహుగా విస్తరించెను. అక్కడ నిరుపేదలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేశారు. అంటే చిన్నపిల్లారా, పౌలు తనకంటే తక్కువ చదువుకున్న వ్యక్తి, తనకంటే కొంత బలహీనతలు ఉన్న వ్యక్తి కూడా అక్కడ ఉండి కూడా ఆయన ద్వారా ఒక మాట చెప్పబడినప్పుడు వాళ్ళని తనకంటే తక్కువ చదువుకున్న వారిగా చూడల్లా, ప్రవ్వా నీ అపోస్తలులు, నాకు ముందుగా నీతో తిరిగిన వారు, నువ్వు ఏర్పరచుకున్న దైవజనులు, ఆ పెద్ద పెద్ద నాయకులు ప్రవ్వా నాకు ఆత్మీయంగా సలహా ఇచ్చారు, వెళ్ళి పేదలకు సేవ చేయమన్నారు. అలా సేవ చేసేలాగా, వాళ్ళ నోటితో పలికిన మాట నెరవేర్చేలాగా నాకు కృప చూపయ్యా అని, నన్ను ఎందుకు పట్టుకున్నావు, ఎందుకు వాళ్ళ చేత దర్శనాన్ని పలికించావు, ఎందుకు వాళ్ళ చేత మాట చెప్పించావని తనను తాను అప్పగించుకున్నాడు దేవుని ఆత్మకి. ఆమేన్, హల్లెలూయా. అందువల్ల ఆసియాలో రెండోసారి వాళ్ళ మాట చెప్పినాక ఆసియాలో సేవ చేయకుండా ఐరోపాలో మాసిదోనియాకి వెళ్ళాడు. అక్కడ ఆయన చెప్పిన మాట ప్రవచనం ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. అంటే చూడండి, అంత పెద్ద పౌలు పేతురు ద్వారా పలికిన మాటకు కూడా లోపడుతున్నాడు. పౌలు నేను 14 పుస్తకాలు రాశాను, కొత్త నిబంధనలు ఎక్కువ సేవ చేసింది నేనే, ఆయన అపోస్తలు అయితే నేను అపోస్తలనే, నేను లోపడింది అనుకోవట్లా, తోటి సేవకునికి కూడా వాళ్ళు లోపడుతున్నారు. చూడండి, ఈరోజు ఒక సేవకుడి దగ్గర కొంచెం పెద్ద సేవకుడు చదివిన సలహా చెప్తే నువ్వెవడా నీ మాట నీదేంది, అట్లుంది పరిస్థితి. నిన్ను పిలుస్తుంది నన్ను కూడా పిలిచాడు. అవునా? మెజారిటీ ప్లేసుల్లో మనుషుల పరిస్థితి ఎట్టుందంటే సలహాలు చెప్తే మనుషులు తిట్టే పరిస్థితి ఉంది. అంటే సలహాలు చెప్తే గద్దించే పరిస్థితి, సలహాలు చెప్తే యూట్యూబ్లో కామెంట్లు పెట్టి వీడియోలు పెడుతున్నటువంటి పరిస్థితి మీరు చూడండి. పాపం ఒకరోజు ఒక పెద్ద సేవకుడు అన్నాడు, మాస్టర్ గారు మీరు ఎందుకు సలహాలు చెప్పరంటే, బాబు పండిపోయాం, ఎవడికి ఏ సలహా ఇస్తే ఎవడు ఏ రూట్లో మాట్లాడతాడో నీకు తెలియదు నాయన, మన దగ్గర బాగుంటారు, సరే పాస్టర్ గారు అంటాడు, పక్కకి వెళ్ళి ఈ ముసలోడికి ఏం తెలుసు అంట అని స్టార్ట్ చేస్తారు. అక్కడ ఇవన్నీ విని 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 ఒకటే డిసైడ్ అయ్యా, ఎవడికి ఏం చెప్పకూడదు, ఎవడెలా పోతే నాకు ఎందుకు అన్నాడు. అలా ఎందుకు వస్తుంది? సేవకులు కూడా ముందు అనుభవం ఉన్న సేవకులు చెప్తున్నప్పుడు వినకపోవటం వల్లే కదా. సొలొమోను ఉన్నాడు, వాళ్ళ నాన్న చెప్తాడు, వాళ్ళ అమ్మ కూడా చెప్పిద్ది. సొలొమోనుకి పిల్లారా, వాళ్ళ నాన్నకంటే వాళ్ళ అమ్మ చెప్పిన సలహాలు ఎక్కువ సలహాలు. సొలొమోనుకి వాళ్ళ అమ్మ పిలిచి చెప్పేది, నాయన నా మాట విను బాబు, ఎంతో ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు నాయన, జాగ్రత్తగా విను. ఏంటంటే ఆడవాళ్ళ విషయం జాగ్రత్త, చెడ్డ ఆడవాళ్ళతో జాగ్రత్త, ముదురు ఆడవాళ్ళు ఉంటారు, నీ రాజ్యాన్ని కూడా లాగేస్తారు, నీ భక్తి లాగేస్తారు, జాగ్రత్త బాబు జాగ్రత్త, నా కుమారుడా, నేను ముక్కులు పెట్టి కన్న కుమారుడా, నేను నా ప్రార్థన ద్వారా పుట్టిన కుమారుడా, రాజుల్ని నాశనం చేసే ఆడవాళ్ళతో జాగ్రత్త. ఒకరోజు ఒక పాస్టర్ గారిని కలవటానికి ఈస్ట్ గోదావరి జిల్లాలో అలా వెళ్తే ఒక ముసలాయన ఆయన కలవటానికి ఒక పాస్టర్ గారు తీసుకెళ్తే ఆయన అన్నాడు, బాబు 3 విషయాలు చెప్తా, మైండ్లో పెట్టుకో, జీవితాంతం పెట్టుకో అన్నాడు. ఏంటి చెప్పండి అంటే, కనకం, కాంతం అని చెప్పటం, కోపం. కనకం, కాంతం, కోపం, ఈ 3 దగ్గరికి రానివద్దు బాబు. కనకం అంటే డబ్బు, బంగారం, కాంతం అంటే ఆడోళ్ళు, 3 కోపం. ఈ 3 ఎంత పెద్ద విశ్వాసినైనా సేవకుడినైనా పడగొడతాయి. కనకం, కాంతం, కోపం. నేను రక్షించబడిన పాస్టర్ గారు, నాకు బాప్తీసం వచ్చిన పాస్టర్ గారు, ఆత్మీయ తండ్రి మరి ఏలియా గారు సేవ ప్రారంభంలో ఒక సందర్భంలో ఆయన అన్నాడు, వాళ్ళ అమ్మగారు వచ్చారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అన్నలు ఉన్నారు 3-4, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, పెద్ద అన్న దగ్గర 2 అన్న దగ్గర ఉంటారు. కానీ ఈయన తీసుకెళ్ళి అన్నీ చేస్తున్నాడు. ఏమన్నా మీ అన్న 3 ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదంటే ఆయన అన్నాడు, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా తల్లిదండ్రులు చూడటంలో మన బాధ్యత ఉంటుంది, అది మన బాధ్యత. చూడండి, యేసు ప్రభు కాకుండా మరియమ్మకి ఇంకా 3 కొడుకులు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు. అయినా కూడా ఆయన చనిపోయే వరకు ఆమెను చూసుకున్నాడు. ఆయన శిలువలో ఉన్నప్పుడు కూడా యోహాన్ని పిలిచి, ఇదిగో నా స్థానంలో నువ్వు చూడని చెప్పాడు. మనకు అనుభవం ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు చెప్పే సలహాలు, వాళ్ళు చెప్పే ఆత్మీయ అనుభవాలు చాలా విలువైన పిల్లలు. చాలాసార్లు ప్రజలకి చెప్పటమే కానీ వినటానికి మైండ్ ఉండదు. అందుకే అనుభవం చాలా విలువైంది పిల్లలు, అనుభవం చాలా చాలా విలువైంది. చూడండి, ఒక సేవకుడు పేతురుకు ఎందుకు ఈ మాట చెప్పి ఉండొచ్చు, పౌలు బహుశా అని ఉండొచ్చు, నా సేవలో పేదవాళ్ళు లేరా,
అందరు లేరా, ఏంది నీ మాట అన్నాడు అని ఫీల్ అవ్వాలా. ఆ సేవకుల మీటింగ్ అంతా అయిపోయినాక పౌలు దగ్గరికి వచ్చి ఏమన్నాడు, ప్రభువా నాయన పేదవాళ్ళని ఈయనకి మంచి విశ్వాసం ఉంది, కడుపేదలను దయచేయను ఆయన, కడుపేదలను దయచేయను ఆయన ప్రార్థన చేశాడు. ఆయనకు అర్థం కాల. ఏ పాస్టర్లైనా ఈరోజు పెంతెకోస్తు పాస్టర్లు ఏమంటారు, ప్రభువా ఈయన సంఘంలో లక్షాధికారులు తీసుకురా, ఈయన సంఘంలో వ్యాపారవేత్తలను తీసుకురా, ఈయన సంఘంలో ప్రభువా పెట్టుబడి పెట్టే వాళ్ళని తీసుకురా, ఈయన సంఘంలో మంచి ఉద్యోగస్తులను తీసుకుని ప్రార్థన చేస్తారు ఈ రోజుల్లో. కానీ పేతురు ప్రార్థన ఎట్లా ఉంది, కడు బేదలు నేను కివి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే పిల్లరా, పేదవాళ్ళకి విశ్వాసం ఎక్కువ, ధనవంతుడి కంటే పేదవాడికి విశ్వాసం ఎక్కువ. ధనవంతుడి కంటే కూడా ఆత్మ కలిగిన పేదవాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. ధనవంతులు ప్రేమించడానికి కాదు, ప్రేమిస్తారు, అందులో కూడా దేవుని బిడ్డలు ప్రేమించగలరు. కానీ దీనస్థితిలో ఉన్న వాళ్ళని ఇంకెక్కువ ప్రేమిస్తారు. మనం ధనం కలిగిన వాళ్ళతో కంటే కూడా పేదగా ఉన్న వాళ్ళతో ఎక్కువ ఫ్రీగా ఉండగలం. వాళ్ళ ఇళ్ళల్లో హృదయం నిండా ప్రేమ ఉంటుంది పిల్లలు. సేవకుడు వచ్చాడంటే చెప్పలేని ఆనందం, దేవుని బిడ్డలు వచ్చారంటే ఆనందం. మీరు చూడండి, చిన్న ఇంట్లో ఏమీ లేని ఇంట్లో 10 మంది పడుకుంటారు, కానీ పెద్ద 2 బెడ్రూమ్లో ఉన్న పెద్ద ఇంట్లో పడుకోవాలంటే బాధ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క బెడ్రూమ్లో 2 మంచాలు ఉంటాయి, ఈ బెడ్రూమ్లో 2, ఈ బెడ్రూమ్లో 2. వీళ్ళకి మంచాలు ఇస్తే మిగిలిన కింద పడుకోబెట్టాలా, ఇక్కడ బాధ ఉంటుంది. పేదింట్లో ఏముండదు, అందరూ సాపేసుకుంటారు, హ్యాపీగా పడుకుంటారు. నిజమేనాగా? ఎక్కడ తేడాలు వస్తాయి, డబ్బున్న దగ్గరే తేడా వస్తుంది, పేదగా ఉన్నప్పుడు తేడా రాదు. కానీ చూడండి, పౌలు తనను తాను దేవుడికి అప్పగించుకున్నాడు, తోటి సేవకులకు కూడా అప్పగించుకున్నాడు. వాళ్ళు చెప్పిన సలహాలు ఏదన్నా ఆత్మీయంగా ఉంటే, వాక్యానుసారంగా ఉంటే వాటి విషయమే ప్రార్థించాడు. ప్రభువా మరి ఎందుకు ఆ సేవకుల ద్వారా మాట చెప్పావు నాకు తెలియదు నాయన, ఆ దర్శనాన్ని, ఆ కార్యాన్ని, ఆ ప్రవచన నెరవేర్చు ప్రభు అని ప్రార్థించాడు. సేమ్ ఒకవేళ ఒక పనికి దేవుడు ఒక సేవకుడి ద్వారా నేను పిలిచినప్పుడు నువ్వు ప్రార్థించాలి, ప్రభువా ఎందుకు సేవకుడి ద్వారా నన్ను ఈ పనికి పిలుస్తున్నావు, ఈ పనికి నన్ను ప్రోత్సహిస్తున్నావు, ప్రభువా ఆ పని నేను సాధించాలి, ఆ పని నేను పట్టుకోవాలి, నువ్వు ప్రార్థించి దేవుడి దర్శనాన్ని పట్టుకోవాలి. ఒకసారి చెప్తాడు, ఇదిగో పలానా నువ్వు వెళ్ళి పలానా పాటలు పాడు, లేకపోతే పలానా డ్రమ్ము నేర్చుకో, లేకపోతే పలానా విధంగా చెయ్యి, లేకపోతే నువ్వు ఇంకెక్కువ ప్రార్థించు, ఏదో చెప్తాడు సేవకుడు. ఈరోజు సేవకుడు చెప్తే నొచ్చుకునే ప్రజలు, నొచ్చుకుంటే అలిగే ప్రజలు, అలిగి చర్చలు మానేసే ప్రజలు. అసలు ఎందుకు దేవుడు వాళ్ళ ద్వారా చెప్తున్నాడు అని అప్పగించుకోవటంలోనే ఆశీర్వాదం ఉంది పిల్లలు. చూడండి, పౌలు తోటి సేవకులు ప్రభువుకి అప్పగించుకున్నారంట, వాళ్ళు తోటి సేవకులు కూడా అప్పగించుకున్నారంట. ఆమేన్. ఎప్పుడైతే వీళ్ళు అప్పగించుకున్నారో మీరు చూడండి, విశ్వాసులు కూడా 5వ వచనం, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. విశ్వాసులు ఎప్పుడైతే నీ మాదిరి చూస్తారో, విశ్వాసులు కూడా తమను తాము సేవకులకి తోటి విశ్వాసులకి అప్పగించుకోవడం స్టార్ట్ చేస్తారు. మీరు చూడండి, పేతురు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు సీమోన్ అనే ఆయన ఇంట్లో ఉంటాడు. సీమోన్ అనే ఆయన ఇంట్లో పేతురు గెస్ట్గా ఉన్నాడు. పేతురును చూడటానికి కొర్నేలి దగ్గర నుంచి 4 మనుషులు వచ్చారు. చూడండి, 4 మనుషులు వచ్చారు. నువ్వే గెస్టు, నీ కోసం 4 వచ్చారు. జనరల్గా పేతురు ఏమని అనాలి? పేతురు ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడకుండా ఇంటి యజమాని దగ్గరకు వచ్చి వాళ్ళకి ఆతిథ్యం సిద్ధపరచండి అని చెప్పి ఆజ్ఞ చెల్లిపోతాడు ఆయన. అసలు చూడండి, నీ ఇంట్లో ఆ ఇంట్లో ఆయనే గెస్ట్గా ఉన్నాడు. ఈరోజు బాగా చెప్పాలంటే నీకే ఫుడ్ పెట్టడం పెద్ద అనుకుంటుంటే, నిన్నే చూసుకోవటం అంటే నీతో పాటు 4 మనుషులా అని ఫీల్ అవ్వాలి. చూడండి పిల్లారా, చదువుదాం. అంటే సంఘము ఎంతగా నాయకత్వానికి లోపడ్డారో మీరు చూడండి. ఇక్కడ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం ఒక ఆత్మీయ తండ్రిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని వలె ఆయన వారింటికి రావటం. మీరు చూడండి 22వ అధ్యాయం 21వ వచనం, 10వ అధ్యాయం 21వ వచనం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడని నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడినైనా శతాధిపతి యొక్క కొర్నేలియను ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడి వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను అని రాయబడింది. పేతురు రండి, మీరు రండి, ఇక్కడికి వచ్చండి. బ్రదర్ అదిగో
ఆ గదిలకు ఏర్పాటు చేయండి, బ్రదర్ వీళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి, సిస్టర్ వీళ్ళకి స్నానం నీళ్ళు ఏర్పాటు చేయి అని ఆయన ఇంటి యజమానులాగా ఇంట్లో వాళ్ళందరికీ ఆజ్ఞేస్తున్నాడు. చూడండి, ఇల్లు ఎవరిది? చర్మకారుడైన సీమోన్ది. ఈయనెవరు? ఆ ఇంట్లో గెస్ట్. కానీ గెస్ట్లా లేడు ఆయన, అక్కడ ఇంటి యజమానుడు లేకున్నాడు. ఒక దేవుని ఆత్మ కలిగిన దేవుని బిడ్డలకి ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు స్వాతంత్రం అనిపించాలి. ఉదాహరణకి మన సొంత అన్నదమ్ములు ఉంటారు, మన ఇంటికి వస్తే అరే మా తమ్ముడిలోనే ఫ్రీగా ఉంటారు, లేదా మా అన్నీళ్ళని ఫ్రీగా ఉంటారు. సేమ్ నీ ఆత్మీయ సహోదరులు కూడా వస్తే మా బ్రదర్ ఇల్లు, వాళ్ళు కూడా అదే ఫ్రీడమ్ అనుభవించాలి. ఆమె హల్లెలూయా. మీ ఇంట్లో మీ నాన్న ఉన్నాడు, ఆ నాన్నగారు ఆ గదిలోకి ఈ గదిలోకి వెళ్తుంటే ఆ పని చేయి ఈ పని చేయండి ఫీల్ అవుతామా? చేయం కదా, సంతోషంగా ఫీల్ అవుతాం. సేమ్ వే సేవకులకి నాయకత్వానికి కూడా నువ్వు అదే లెవెల్లో సమర్పించుకోగలిగితే అప్పుడు దేవుని దీవెన బలంగా ఉంటుంది పిల్లల. అసలు చూడండి, ఆ ఇంట్లో వాళ్ళకి పౌలు పేతురు ఆతిథ్యం ఇస్తారంట వాళ్ళందరికీ. ఎస్ రండి బ్రదర్, మీరు అక్కడ ఉండండి, సిస్టర్ రండి, ఇలా కూడా ఏర్పాట్లు చేయండి. తమను తాము అప్పగించుకుంటున్నారు, విశ్వాసాల సరెండర్ అయ్యారు. ఈ రోజుల్లో ఇద్దరు వచ్చేసి అనుకుంటారు, పాస్టర్ గారిని చూడటానికి రాత్రిపూట ఇద్దరు వచ్చారు అనుకో, ఈ టైంలో వచ్చారు చెప్పాలి కదా పాస్టర్ గారు కనీసం, మరి ఎట్ట సిద్ధపరుస్తాం, ఈ టైంలో ఎట్ట వండుతాం, ఈ టైంలో ఎక్కడి నుంచి తెస్తాం? అది కాదు ఆశీర్వాదం. సరెండరింగ్ యువర్ సెల్ఫ్. కొన్నిసార్లు చెప్పకుండా వస్తాయి, సడన్గా వస్తాయి, అనుకోకుండా వస్తాయి. చెప్పొచ్చారా? దేవదూత చేత బోధించబడ్డారు. అక్కడ అన్నాడు, ఆ మాసిదోనియా వారు ప్రభువుకును మాకును తమను తాము అప్పగించుకున్నారు. మాకు సరెండర్ అయిపోయారండి వాళ్ళు. అలా చిన్న ఇల్లే, చిన్న వాళ్ళే, కానీ ఇంట్లోకి వెళ్తే అయ్యా మీరు ఫ్రీగా ఉండండి, మీరు ఎలా ఉండాలి అలా ఉండండి, మీ ఇష్టం. దేవుడు పౌలు అందుకే అంటాడు, వారు నన్ను ప్రభువులకు వాళ్ళే చూశారు అని. నువ్వు ఎలా చూస్తున్నావు దేవుని బిడ్డలని? ఇంటికి వస్తే ఎప్పుడెప్పుడు పోతారని చూస్తున్నావా? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారని చూస్తున్నావా? అమ్మో టార్చర్ అని ఫీల్ అవుతున్నావా? సేవకుడు మాధవి వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి పాస్టర్ గారు విజయరాజు గారు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు. ఆ ఇంటికి సేవ ప్రారంభంలో ఎక్కడో కారంపూడి నుంచి విశ్వాసాలు వచ్చేవారట. వచ్చినప్పుడు ఆ చర్చిలో అక్కడ ఇబ్బంది అయితే కొందరు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు చీట్లో పడుకునేవాళ్ళు. అప్పుడు కొంతమంది బుట్ట పిల్లలు లేచి అటు ఇటు ఆడుకుంటా బెడ్ మీద పాసిపోసేవాళ్ళు, రాత్రులు పడుకునే వాళ్ళు పాసిపోసేవాళ్ళు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు ఏమంటే పిల్లలు ఇట్లా చేస్తారు, పిల్లలు చర్చి పడుకోవచ్చు కదా అంటే ఆయన అనేవాడంట, దేవుని బిడ్డలు మన ఇంట్లోకి వచ్చి అంత స్వేచ్ఛగా తిరుగుతుంటే తమ ఇంటిలాగా ఫీల్ అవుతుంటే ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముందమ్మా. పర్లేదు శుభ్రం చేయి. వారు మంచాలు తడిపిన సోఫాలు తడిపినది ఆశీర్వాదమే. వాళ్ళు తమ తండ్రిలు అనుకొని వచ్చారు. ఇది ఆమెన్. తనను తాను అప్పగించుకున్నాడు. ఆమెన్. మనం ఎన్నెన్నో విషయాలు గొప్ప గొప్ప మర్మాలు చెప్తాం, ఈ బేసిక్ సత్యాన్ని మర్చిపోతాం. చూడండి, ఫరో యోసేపుకి తనను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు దేవుని ఆత్మకు అప్పగించుకున్నాడు. పౌలు బర్నబా అపోస్తలు సేవకులందరూ కూడా దేవునికి సమర్పించుకున్నారు. ఆమెన్. ఇంగ్లాండ్ కూడా 6వ సంఘకాలంలో ప్రపంచమంతా ఫ్రెంచ్ విప్లవం వైపు వెళ్ళిపోతుంటే ఇంగ్లాండ్ దేశం రాజులు వచ్చి సేవకుల దగ్గర సరెండర్ అయిపోయి తమను తాము అప్పగించుకున్నారు. ఇంగ్లాండ్ దేశపు చక్రవర్తి కింగ్ జేమ్స్ అనే ఆయన, ఎడ్వర్డ్స్ అనే అతను, సేవకుడైన పాస్టర్ రోలండ్ టేలర్ వాళ్ళ దగ్గరకు వచ్చి, టేలర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా వాక్యానుసారంగా ఏం చేయమంటారో చెప్పండి, మేము చేస్తాం. ఈ దేశానికి నాయకుడు దేవుడే. అమెరికా ప్రారంభంలో కూడా పిల్లారా జార్జ్ వాషింగ్టన్ అధికారిగా ఉన్నప్పుడు తనను తాను దేవుడికి అప్పగించుకున్నాడు. అమెరికా రాజ్యాంగాన్ని రాసినప్పుడు అమెరికా పార్లమెంట్లో అన్ని కుర్చీలు వేసి పైన స్పీకర్ కుర్చీ వేసి స్పీకర్ కుర్చీ పైన కుర్చీ పెట్టారు. ఏంటంటే ఈ కుర్చీ దేవుడికి. ప్రభువా, అమెరికా ప్రతి డాలర్ నోటు మీద కూడా దేవుని వాక్యం ఉంటుంది. ఇన్ గాడ్ వీ ట్రస్ట్. మా నమ్మకం మా బలం మీద కాదు, మా దేశం మీద కాదు, యేసయ్యా నిన్నే నమ్ముకున్నామని అంతగా తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. అందుకే ప్రపంచంలోనే పెద్ద దేశంగా, ప్రపంచంలోనే పెద్ద ధనంగా డాలర్గా ఇచ్చాడు. ఎక్కడైతే నువ్వు అప్పగించుకుంటావో, తగ్గించుకుంటావో, సరెండర్ అవుతావో, వాక్యానికి కానీ, దేవుని ఆత్మనాయకత్వానికి కానీ, సహోదర ప్రేమకు కానీ, సంఘ క్రమానికి కానీ నువ్వు ఎక్కడైతే అప్పగించుకుంటావో అక్కడ దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు గణపరచబడతాడు, హెచ్చించుకుంటాడు. అలా కాని సమయంలో దేవుడు నిన్ను బలపరచలేడు, దేవుడు ఎక్కువగా వాడుకోలేడు పిల్లారా. ఆమేన్. అందుకే పొన్నాడు, నా కోసం తనను తాను అప్పగించుకొని. మరి ఆయన మన కోసం అప్పగించుకున్నాడు, మరి మనం ఇతరుల కోసం అప్పగించుకుందామా లేదా?
మనం అప్పగించుకుంటేనే ఇతరులు రక్షించబడగలరు. మనం అప్పగించుకుంటేనే తోటి సహోదరులు రక్షించబడగలరు. మనం అప్పగించుకుంటేనే మన కుటుంబాలు రక్షించబడగలవు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఈ సాయంకాలపు వేళలో మోకరించగలిగేవారు మోకరిద్దాం. ప్రభువా, నన్ను నీవు అప్పగించుకుంటాను నాయన. ఫరో వలె అప్పగించుకుంటాను. అపోస్తల వలె, ప్రవక్తల వలె అప్పగించుకుంటాను. ఆ మాసిదోనియా సంఘస్థుల వలె, లేదా అపోస్తల కార్యంలోని ఆ ప్రారంభ విశ్వాసుల వలె నన్ను నేను అప్పగించుకుంటానని దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటావా? వాక్య నాయకత్వానికి అప్పగించుకుంటావా? సంఘ పెద్దలు సలహాలు చెప్పినప్పుడు నువ్వు లోపడతావా? ఆత్మీయ అనుభవం గల వారు చెప్తున్నప్పుడు ఈ సంగతులు ఇట్లున్నవో లేవని నువ్వు అప్పగించుకుంటావా? లేదా సోదరుడా, సోదరి, చూడండి అపోస్తులు ఎలా ఉన్నారో చూడండి. ఏదైనా ప్రవచనం వచ్చినా అది ఆత్మతో పరిశీలించిన మీదట, ఏదైనా దీవెన చెప్పినా ఆత్మతో పరిశీలించిన మీదట దానికి తమను తాము అప్పగించుకున్నారు పిల్లారా. మనకి ఈరోజు దేవుడు అప్పగించుకునే క్రైస్తవులను చూస్తున్నాడు. తిరుగుబాటు క్రైస్తవులు కాదు, లోబడని క్రైస్తవులు కాదు, అప్పగించుకునే క్రైస్తవులు, దేవుని మాట నెరవేరాలని అప్పగించుకునే క్రైస్తవులు, దేవుడి చిత్తం కోసం అప్పగించుకునే క్రైస్తవులు, దేవుని ఆత్మ నాయకత్వానికి అప్పగించుకునేవాళ్ళు. క్రీస్తు తన సొంత చిత్తాన్ని చేయడానికి రాలేదు, సొంత నాయకత్వం కోసం రాలేదు, దేవుని కోసం తనను తాను అప్పగించుకున్నాడు. తండ్రి, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి నాయనా, నీ చిత్తమే జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. ఓ స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయనా. మేము అప్పగించుకోలేకపోతున్నాము నాయనా. సరెండర్ కాలేకపోతున్నాము నాయనా, లోబడలేకపోతున్నాము నాయనా. దేవా, దేవా, క్షమించుము దేవా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. మా ప్రవక్త టోటల్గా సరెండర్ అయ్యాడు నాయన. తన ఆలోచనలు, తన ఫీలింగ్స్ అన్నిటినీ సరెండర్ చేశాడు. దేవా, 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 అటువంటి విధేయత మాకు దయచేయి నాయన. నీకు పూర్తిగా లోబడ్డాడు తండ్రి. ప్రభు, ఓ దేవా, పౌలు క్రీస్తు ప్రేమకు ఖైదీగా మారాడు నాయన. ఆత్మకు పరిపూర్ణంగా లోబడ్డాడు నాయన. మా ప్రవక్త ఆత్మకు సెన్సిటివ్గా, నాయన ఆత్మకు ఎంతో నాయన లోబడేవాడిగా మారాడు తండ్రి. దేవా, దేవా, ఆత్మను దుఃఖపరచుకుని అన్నాడు ప్రభు. పౌలు దేవా నాయన, మా ప్రవక్త కూడా ఆత్మతోనే పూర్తిగా సాగండి అన్నాడు. మేము అలా ఆత్మకు లోబడలేకపోతున్నాము నాయన, ఆత్మకు అప్పగించుకోలేకపోతున్నాము నాయన. ఆత్మ చదవమన్నది చదవలేకపోతున్నాం, ఆత్మ నాయన చెప్పిన పనులు చేయలేకపోతున్నాం, అప్పగించుకోలేకపోతున్నాం. ఆయన మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు నాయన. అప్పగించుకునే జీవితాలు మాకు దయచేయి నాయన. సరెండర్ అయ్యే జీవితాలు మాకు దయచేయి నాయన. లోబడే జీవితాలు మాకు దయచేయి నాయన. పరిపూర్ణంగా లోబడే జీవితాలు దయచేయి నాయన. అన్ని విషయాల్లో నాయన నీకు పూర్తిగా లోబడడం ఇంకా మాకు దయచేయి నాయన. నేర్పించు తండ్రి, నేర్పించు నాయన. నాయన, మా తిరుగుబాటు తత్వానికి క్షమించు దేవా. మా సొంత జ్ఞానానికి క్షమించు నాయన. మా స్వబుద్ధిని క్షమించు ప్రభువా. మా సొంత నిర్ణయాలకు క్షమించు నాయన. దేవా, నీ నాయకత్వానికి ప్రభువా, పరిశుద్ధాత్మ నాయకత్వానికి నాయన సంపూర్ణంగా లోబడే వారిగా మార్చుము దేవా, మార్చుము నాయన. ఎందరో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావు, వారే దేవుని కుమారులు కుమార్తెలు అన్నావు ప్రభువా. పరిపూర్ణంగా నీకు లోబడాలి తండ్రి. ప్రభువా, నేర్పించు దేవా, నేర్పించు నాయన, నేర్పించు నాయన. ఇంకా సరెండరెన్స్ నేర్పించు నాయన. ఇంకా సమర్పణ దయచేయి, ఇంకా లోబడి నేర్పించు. ఒక అన్యుడైన ఫరో ఎంత లోబడ్డాడు ప్రభువా నాయన. ప్రభువా, దేవా, ఇతను దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుడు ఇంత ఉన్నాడని ప్రభువా. నిజంగా నాయన ఒక అన్యుడు నాయన ప్రభువా, తన రాజ్యాన్ని, తన సైన్యాన్ని, తన గృహాన్ని, తన అధికారులను, సమస్తాన్ని కూడా ప్రభువా నాయన ఒక దైవజనుడు చేతికిచ్చి తన రాజ్యాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడే. దేవా, మేము అలా చేయలేకపోతున్నాము నాయన. మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు దేవా. దేవా నాయన, ఈ చిన్ని సంఘాన్ని దర్శించు నాయన. అన్ని విషయాలు ఇంకా నీకు సరెండర్ అయ్యేలా నేర్పించు నాయన. రక్షణ నీది నాయన, శక్తి నీది నాయన, ఉజ్జీవం నీది నాయన. నీకు నాయన అన్ని విధాలుగా లోబడను మాకు నేర్పించండి నాయన. అయినా ప్రభు, యాకోబు బలవంతుడవు, ఎలాంటి వాడినైనా మార్చగలిగిన దేవుడవు, ఎలాంటి వాడిని రక్షించగలిగిన దేవుడవు నాయన. మేము లోబడితే మమ్మల్ని వాడుకుంటావు నాయన, లోబడకపోతే నువ్వు వాడుకోలేవు ప్రభు, నువ్వేమీ చేయలేవు నాయన. ఇంకా లోబడ నేర్పించు నాయన, ఇంకా లోబడ నేర్పించు, ఇంకా సరెండర్ అవడం నేర్పించుము. నువ్వు చెప్పిన మాటలకు లోబడ నేర్పించుము నాయన. నువ్వు చెప్పిన ప్రతిదీ నాయన.
పాటించుటకు నేర్పించము నాయన. కుటుంబ ప్రార్థన నాయన తప్పకుండా జరుగుటకు నాయన నువ్వు చెప్పి ఉన్నావు. క్షమించు నాయన, చేయని వారందరినీ క్షమించు దేవా. దేవా, అన్ని విషయాల్లోనూ నాయన ప్రతి ఒక్కరిని దర్శించమని ఈరోజు ఇచ్చిన సమయానికై నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఈ కుటుంబాన్ని దర్శించండి, ఈ గ్రామాన్ని దర్శించండి, ఇక్కడ వచ్చిన మమ్మల్ని అందరినీ దర్శించండి. నేను తాతయ్యని దర్శించు, లేలమ్మని దర్శించు నాయన, పాపాంటిని దర్శించు. దేవా నాయన ఇక్కడున్న నాయన గోప్రభా గోపిని మామయ్యని నాయన, అలాగే నాయన క్రీస్తాస్పదని ప్రతి ఒక్కరిని దర్శించు దేవా. దేవా నాయన ఈ ప్రాంతాన్ని దర్శించి ప్రజల్ని దర్శించు నాయన. దేవా నాయన నువ్వు గొప్ప గొప్ప కోరట్లేదు, కానీ ఇద్దరు ప్రార్థనా పనులు ప్రార్థిస్తే గొప్పగా నేను రంగం మీదకి వస్తామన్నావు నాయన. ప్రార్థించలేకపోతే మా బలహీనత నాయన, లోబడకపోతే మా బలహీనత ప్రభు. లోబడ నేర్పించు నాయన, నేర్పించు నాయన, పరిపూర్ణంగా లోబడక మాకు నేర్పించమని ఈ రాత్రి ఇంకా గొప్ప తీర్మానం ఎక్కడి నుంచి వెళ్ళటానికి నాయన సహాయం దయచేయి నాయన. నాయన చదువుకున్న అంత అనుభవం ఉన్న పౌలు నాయన, నాయన విద్య లేని పామరుల దగ్గర కూడా నాయన తనను తాను అప్పగించుకున్నాడు, లోబడ్డాడు నాయన, తగ్గించుకున్నాడు ప్రభా. విన్నాడు నాయన, వారి ద్వారా పలికిన మాటల్లో కూడా దృష్టి పెట్టాడు దేవా నాయన ప్రభా. అటువంటి విధంగా నాయన మేము నాయన ఆత్మీయ అనుభవం కలిగిన వారు చెప్పిన ప్రతి సలహాను పాటించుటకు మాకు నేర్పిన ఆయన, అది నీ వాక్యానుసారమైతే ఆత్మీయ క్షేమమైతే లోబట్టకు నాకు నేర్పించు నాయన. మా అందరికీ నేర్పించు. ఈ చిన్ని సంఘాన్ని పూర్తి ఆత్మ నాయకత్వంలోకి నడిపించండి. ఈ గృహాన్ని కూడా అలాగా నడిపించండి. వివాహాల్లో కూడా నీ చిత్తమే జరగాలి నాయన, నీకే లోబడాలి నాయన. సంఘంలోని యవ్వనస్తులు అందరూ కూడా నాయన వివాహంలో అప్పగించుకోవాలి ప్రభా, వివాహంలో పూర్తిగా అప్పగించుకోవాలి నాయన. దేవా దేవా నాయనా ప్రభా, మా సొంత చిత్తాలు కాదు, సొంత ఇష్టాలు కాదు, నీ చిత్తానికి అప్పగించుకోవాలి ప్రభా. అది మమ్మల్ని బాధ పెట్టవచ్చు, అది మాకు నష్టంగా అనిపించవచ్చు, అది మాకు నచ్చకపోవచ్చు, కానీ నీ చిత్తానికి అప్పగించుకొని లోబడాలి ప్రభా. అటువంటి విధంగా మమ్మల్ని మార్చండి నాయన. సంఘంలో ప్రతి వారికి అటువంటి నాయన లోబడుట, అప్పగించని స్వభావాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆయన సన్నిధి, ప్రభువైన యేసుక్రీస్తు వలె అపోస్తుల వలె ఆ ఆదిమ సంఘం వలె దేవుని ఆత్మకు లోబడుచు అప్పగించుకొనుచున్న ప్రతి వారికి ఆయన కృపా సమాధానం ఎల్లప్పుడూ తోడేండును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. అందరూ వందనాలు.